అరే మేమేమన్నావు? మాట్లాడుకో రేఖ, ప్లీజ్ మాట్లాడుకో. పర్సనల్. బావగారితోనా? ఆయన ఎక్కడున్నారో నాకేం తెలుసు? మరి బావగారితో కాకుండా నువ్వు ఇంకెవరితో ఇలా పర్సనల్ గా మాట్లాడతావు? అక్షర, మీరేదో విన్నట్టున్నారు, అదంతా అబద్ధం. మేమే విన్నావు, మేమేం వినలేదే. ఏం లేక ఈ చెంచు ఎక్కడికెళ్ళింది? అదుంటే వీళ్ళ తలలు పగలగొట్టైనా నేను వెళ్లేదాన్ని. ఏం ఆలోచిస్తున్నావు? ఏది అబద్ధం? నా బొంద, నా శ్రాద్ధం. సరే మనం కూడా కూర్చున్నావులే. అన్న ఫ్రెండ్ వెంకటేష్ భయ్యా, ఆపండి భయ్యా, ఆపండి ఆపండి. వెళ్ళి కూల్గా అడుగు, రెచ్చిపోతే మళ్ళీ అన్నయ్య ఏమైనా చేయొచ్చు. భయ్యా మీరు ఎక్కడే ఉండండి, నీళ్ళు మాట్లాడొద్దా. రే వెంకటేష్, ఏంది బావా కదలకుండా కూర్చోలేవా? ఇందాక అటు వచ్చాను, అక్కడ నువ్వేంటి? అవునరా మన బావేడి? ఏంద్రా మాట్లాడవేంది? ఏం మాట్లాడమంటావు? బావ పారిపోయాడ్రా. అవునా? ఎప్పుడురా? ఇందాకే. అక్కకి తెలిస్తే చంపేస్తుందని ఇలా తప్పించుకుని తిరుగుతున్నాం. సర్లే నువ్వు పని చూసుకో. భయ్యా సార్ తప్పించుకోనంట, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉండాలి. సరే పద వెళ్దాం. ఏది? అలసిపోయి రూమ్ లోకి వెళ్ళింది అత్తయ్య. ఇక్కడున్నప్పుడైతే ఒక్క ఫోన్ కూడా మాట్లాడలేదత్తయ్య. దాదాపు 500 సార్లైనా ఫోన్ రింగ్ అయి ఉంటుంది. అయినా దాన్ని రూమ్ లోకి ఎందుకు పంపించారమ్మా? ఫ్రెష్ అవుతానంటే ఫోన్లే అని వదిలేసామత్తయ్య. ఏం శ్రీరామ్, కార్తికే కనిపించాడా? ఏంటి అన్నయ్య రాలేదా? ఏంటి అన్నయ్య రావడం ఏంట్రా? అసలేమైంది? ఇందాక మస్తాన్ గడ్ ఫ్రెండ్ కనిపించాడమ్మా. అడిగితే తప్పించుకున్నాడని చెప్పాడు. ఇంటికే వచ్చేసి ఉంటాడని నేను వచ్చేసాను. లేదు శ్రీరామ్, వాడు అబద్ధం చెప్పాడు. ఈ రేఖ ఫోన్ చేసి అలా చెప్పమని చెప్పుంటుంది. ఆవిడికెలా తెలుసత్తయ్యా? ఇందాక కూడా మీకేదో తెలిసింది, అది అబద్ధం అనింది. లేదమ్మా, శ్రీరామ్ మస్తాన్ ఫోన్ నుంచి చేసిన వెంటనే మళ్ళీ అది వాళ్ళకి చేసి ఉండదా? అప్పుడు వాళ్ళు మేము చేయలేదని ఉంటారు. అందుకే డౌట్ వచ్చింది అంతే. ఛా, నాకు అసలు ఐడియానే తట్టలేదమ్మా. లేకపోతే వాడిని తనుకుంటే ఇక్కడికి తెచ్చేవాడిని. అప్పుడే ఏమీ కాలేదు శ్రీరామ్. అది ఇప్పుడు బయటికి వెళ్తుంది, అప్పుడు దాన్ని వదిలేద్దాం. అదేంటత్తయ్య? అవునమ్మా, రాత్రి అయింది కదా,
ఇప్పుడు ఒక ప్లేస్ చెప్పుంటుంది. అక్కడికి వెళ్తే గ్యారంటీగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసుల్ని పిలిపించి దానికి తగిన మర్యాదలు చేయించొచ్చు. అవును కానీ ఆవిడ బయటకు వెళ్ళాలి కదా. తప్పకుండా వెళ్తుంది. సరేనమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆగు శ్రీరామ్, అత్తయ్య చెప్పినట్టు ఇప్పుడు అది వెళ్తే మనం కూడా వెళ్దాం. తప్పకుండా అది దొరికిపోతుంది. వచ్చాక ఫ్రెష్ అవ్వరాదు? సరే వదినా. ఏంటో అమ్మడు, రాను రాను నేను చూస్తుంటే భయమేస్తుంది. ఎందుకమ్మా మనకి ఎదవాస్తి? ఎక్కడికి పోదు గాని మన ఊరు వెళ్ళిపోదామే. ఎలాగో తెలిసిపోయింది. ఇప్పట్లోనో కాసేపట్లోనో నిన్ను. నోరు ముయ్యవే. ఇందాకటి నుంచి చూస్తున్నాను నాన్ స్టాప్ గా వాగుతున్నావు. కావాలంటే నువ్వేళ్ళు. ఇంకోసారి ఇలా అన్నావంటే చెప్పరా. అక్క, బావంటే నీకు ఇష్టం పోయిందా? ఎంతైనా నీకు తాళి కట్టిన మొగుడక్క. అసలు భర్త అంటే రేయ్, అసలే నేను తిక్కలో ఉన్నాను. స్ట్రైట్ గా విషయం ఏంటో చెప్పు. ఏంటక్క పొద్దున్నుంచి ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటావు, అసలు రావు. అందుకే ఒకవేళ బావ మీద ఏమైనా కోపమా అని. ఇప్పుడు ఎక్కడున్నారు? డీజిల్ అయిపోయిందక్క, బండి ఆగిపోయింది. డబ్బులు లేకుండా ఎలా తిరుగుతున్నారా? 1000 ఇచ్చి అదే 1000 పెట్టి ఆయిల్ కొట్టించాం అక్క. తక్కువ తిరిగాం అనుకుంటున్నావా? సర్లే, ఇప్పుడు సరిగ్గా ఎక్కడున్నారు? ఆ, ఇదేదో ఖాళీలాగా ఉందక్క. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఏరియా. జూబ్లీ హిల్స్ లోనా? ఎక్కడ్రా? ఉండి చెప్తాను. అక్క, ఇక్కడ 3 అంతస్తులు ఇల్లుందక్క. గేటు మీద బృందావనం అని రాసుందక్క. నీకేమైనా ఐడియా ఉందా? తెలుసా అక్క నీకు? చాలా బాగా తెలుసురా. అది మా ఇల్లే. రేయ్, మీ ఇల్లా అని వాడి ముందు కేకలేయకండి. కామ్గా కొంచెం ముందుకు తోసుకుని వెళ్ళి అక్కడ ఆపండి. అలాగే అక్క. 10 నిమిషాలయ్యాక ఫోన్ చేయండి. ఉంటాను. అలాగే. మీ అల్లుడు తిన్నగా ఇంటికి వచ్చాడంటే అమ్మా, కళ్ళ కింద నల్లచారలు రాలా? ఏమోనే, నీ కళ్ళల్లో ఎప్పుడు ఎరుపు తప్ప నీ కళ్ళ కింద నలుపు ఎప్పుడు చూడలేదు. నీ కళ్ళు ఎప్పుడు కనపడి చచ్చాయి కానీ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకొస్తానే. ఇప్పుడు బూడి పార్లరంటే ఆయన నీ భయం ఎట్లేదా? ఆ ఏదోలు ఇంటి ముందే ఉన్నారని చెప్పావు కదా. అందుకే కదే బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. వస్తానమ్మా. ఫోన్ చేసి నీకేం చేయాలో చెప్తాను. చెప్పినట్టుగా చెయ్యి చాలు. ఓకేనా? దాన్ని ఈ రోజు అక్క కూర్చో అక్క. ఏడు జగదీశ్వరి కూర్చోనేది? కార్తికేయన్ అలా చేసినా చూస్తూ అలా ఊరుకోమంటావా? కార్తికేయన్ కనిపించింది అక్క. అప్పుడు దాన్ని కాలితో పాతాళానికి తొక్కి పారేస్తాను. అత్తయ్య, నేను వచ్చేస్తున్నాను. వెంటనే వచ్చేస్తాను. మీరు అక్కడే ఉండండి. వెనక నుంచి వచ్చేస్తున్నాను. చూసావా జగదీశ్వరి, వెనక నుంచి వస్తుందట. నువ్వు నా నాపక జగదీశ్వరి. ఎలాగైనా సరే నా బిడ్డ నేను దక్కించుకుంటాను. ఇందాక నువ్వన్నట్టుగానే కాలుతో తొక్కి పడేస్తాను. పదక్క, మేము కూడా వస్తాం. పదండి వెళ్దాం.
ఆటోని ఫాలో ఫాస్ట్. ఆటో ఎక్కడ ఆగితే అక్కడే ఆగు, సరేనా? అది చూసావా జగదీశ్వరి ఎంత పని చేసిందో? దాని పాపం పండిందక్క, అందుకే అంత పని చేస్తోంది. రౌడీలు ఉంటారేమో అక్క, ఆయన ఉంటే బాగుండేది. డ్రైవర్, ఆటో ఆగిందా పాపం? దీనికి పోయే కాలం జగదీశ్వరి, దీనికి ఇప్పుడు బ్యూటీ పార్లర్ కావాల్సి వచ్చిందా? పద జగదీశ్వరి, లోపల కార్తికేయ ఉన్నాడేమో చూద్దాం. మగవాళ్ళని రానివ్వరత్తయ్యా. నేను ఆడదాన్నే కదే. అబ్బా, అది కాదత్తయ్యా, లోపల మీ అబ్బాయి ఉండడంటున్నాను. ఆగండి, వెయిట్ చేద్దాం. అక్క చెప్పక్క. ఏంటి లోపలికి తీసుకెళ్లాలా? ఎవరు లేరా? సరే అక్క. ఏడ్రా ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు పిన్ని. బాగున్నారా అల్లుడు గారు? బాగా రంగు తేలినట్టున్నారే. అంతేలే, మా అమ్మడి పుణ్యమా అని టైంకి తిండి ముందు ఉంటే ఎవరైనా ఇలాగే యాప్ల స్పూన్లో తయారవుతారు. దించండి అయ్యా. ఇదేంటి ఇంట్లోకి తీసుకెళ్తున్నారు? అంటే అమ్మ దాన్ని కట్టిపడేసి తీసుకురమ్మని ఉంటుందా? దింపండి రా. ఒరే చిన్న, నువ్వు దింపు. రాబావా దిగు. నువ్వు కూడా కాస్త పెట్టుకోరా. జాగ్రత్త జాగ్రత్త బావా. అల్లుడు గారు, పిన్ని అక్కెక్కడుంది? బ్యూటీ పార్లర్కి వెళ్ళిందిరా. అదేంటి అల్లుడు అలా చూస్తున్నావు? అవును, నువ్వు వస్తున్నావనే బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. పదండి పదండి. రండిరా రండిరా. ఏంటి వీళ్ళందరూ ఏమైపోయినట్టు? ఇదేమైనా వీళ్ళని ఏంటల్లుడు అలా చూస్తున్నావు? అప్పుడు ఇల్లు మర్చిపోయావేంటి? అలా దిక్కులు చూస్తున్నావు? ఒరే అబ్బాయిలు, అల్లుడు ఏదో మాట్లాడాలనుకుంటాడు, ఒక నిమిషం కూడా తీయండిరా. అలాగే పిన్ని. అమ్మా అక్షర, శ్రీరామ్, రే శ్రీరామ్, రే శ్రీరామ్. మూసేండ్రా బాబు, మూసేండ్రా. అక్షర, అల్లుడు, కొంపలో ఎవరో లేరు, ఇల్లంతా మందే. అబ్బాయిలు, అల్లుడు పైకి తీసుకురండి రా. తీసుకురండి 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 తీసుకురండి. పిన్ని బావా టెన్షన్ పడుతున్నట్టున్నాడు పిన్ని. మనిషి కదరా, ఆ మాత్రం టెన్షన్ ఉంటది. వాళ్ళ అమ్మకి ఏమైందా, పెళ్ళానికి ఏమైందో అని కంగారు ఉండదా ఏంటి? పదండి పదండి. పద బావా. పిన్ని గారు, మా పని అయిపోయింది, మేము వెళ్ళొస్తాం. బావా మేము ఉంటాం. పిన్ని ఆ? డీజిల్ కి డబ్బులు ఇస్తానంది అక్క, ఇచ్చిందా? ఏదో గుర్తుందా? మర్చిపోయారు అనుకున్నాను. ఎలా మర్చిపోతారు? ఏంది పిన్ని మాట్లాడు? ఆ? ఇచ్చిందయ్యా, ఎత్తున్నాను. ఏంటి ఇయ్యి? 200 సరిపోవా? ఎక్కువ అవుతాయి పిన్ని. ఇంత డబ్బు మాకెందుకు చెప్పు? పట్రా బావ కట్లిప్పేద్దాం. ఒరేయ్ ఆగండి రా, మీకు దండం పెడతాను. 3 చచ్చినోళ్ళారా, ఆగండి. ఇదిగో 1000 రూపాయలు. ఇవి బండికి, మరి మా డీజిల్కు? మీ డీజిల్కా? మీ డీజిల్ ఏంటి? ఇదిగో ఇదంతా నాది అల్లో. మా అమ్మడి ఎంత ఏమంది ఇచ్చానంతే. పిన్ని నీ చీటీ పాట మతలబు మీ ఊళ్ళో, ఇక్కడ కాదు. 10,000 ఇవ్వమంది, మర్యాదగా ఇవ్వు, లేదంటే బాగా వదిలేస్తాం. మీతో చెప్పేసిందా? ఆ మాట నాకు ముందు చెప్పాలి కదా. ఇలా నాతో పలసగా ఆడితే నాకు ఒలిమంటుంది. ఇస్తానండి. ఇదిగో 10,000. పిన్ని బావను బాగా చూసుకో. వెళ్ళొస్తాం మరి. వెళ్ళొస్తాం పిన్ని. ఆగండి రా, ఇదిగో చల్లకండి, దొడుగు చల్లండి, ఎవరు చూస్తే బాగోదు. అలాగే అలాగే. పిన్ని.
వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి జాయిగా మెల్లమెల్లగా వెళ్ళండి అబ్బా అల్లుడు గారు మీకు ఎందుకు ఈ శ్రమ? అమ్మాయి వచ్చేది. ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. ఏ జరిగినా మా మంచికే. అది మనల్ని చూసే మనల్ని బోల్తా కొట్టించడానికి బ్యూటీ పార్లర్ లోకి వెళ్ళింది జగదీశ్వరి. ఊరుకోక్క, అది వెనకే వస్తోంది. ఎందుకు అనవసరంగా రచ్చ? రాని రచ్చ చేస్తుందని మనం భయపడుతూ ఉంటే ఇలాగే ఉంటుంది. నాకైతే ఒళ్ళు మండిపోతుంది జగదీశ్వరి. అసలు పోలీస్ స్టేషన్ ఎందుకు వద్దంటున్నావు? అది ఆయన ఏదైనా చేస్తే అప్పుడు మనం జీవితాంతం బాధపడాలి. ఉండండి అత్తయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మొగుడు ఎటెళ్ళాడో తెలియదు, కానీ మొహాలకి రంగులు కావాలి. మీ ఆయన అదే మా మావయ్య ఇంటికొచ్చి ఎన్నాళ్ళయింది? వీళ్ళాయన ఇంటికొచ్చి ఎన్నాళ్ళయింది? చాలా రోజులైంది కదా. మరి మీరెందుకు 24 గంటలు న్యూస్ ఛానల్ లాగా ఎప్పుడు పట్టు చీరలు నగలు పెట్టుకునే ఉంటారు? రేఖ, మర్యాదగా సభ్యతగా మాట్లాడితే బాగుంటుంది. నువ్వు కాసేపు నోరు మూసుకుంటే మరీ మంచిది. చెప్పండి రాజేశ్వరీ దేవి గారు, వాళ్ళిద్దరూ అదే మీ హస్బెండ్స్ అసలు బెంగుళూరులో ఉన్నారో మంగళగిరిలో ఉన్నారో కూడా తెలీదు.